హలో ఎవ్రీవన్, ఈరోజు డాట్ ప్రొడక్ట్ పార్ట్ 2లో మనం ఈరోజు డాట్ ప్రొడక్ట్ తాలూకా అప్లికేషన్స్ చేయబోతున్నాం. దీనిపైన క్వశ్చన్స్ చేయబోతున్నాం. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, ఎంసెట్ ఏదైనా నేను హై వర్క్ చేయించేస్తా, చిన్న మీరు ఈజీలీ చేసేస్తారు. లాస్ట్ క్లాస్ పార్ట్ 1లో మనం అసలు డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి ఫీల్ చేసాం, అర్థం చేసుకున్నాం. అసలు డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి, దానిపైన ఒక సింగిల్ ఫార్ములా తెలుసుకున్నాం, అంతే, ఇంకేం చేయలేదు. కానీ ఈరోజు మనం అప్లికేషన్స్ క్వశ్చన్స్ చేద్దాం. మీ ఎగ్జామ్ అప్పుడే క్లియర్ అవుతుంది. ఫార్ములా తెలుసుకుంటే, దానిపైన ఫీల్ తెలుసుకుంటే ఎగ్జామ్ క్లియర్ అయిపోదు. అప్లికేషన్స్ చేయాలి. అండ్ జేఈఈ మెయిన్స్, ఎంసెట్లో ఫిజిక్స్ తాలూకా వెక్టర్స్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. అంటే లైక్ చేస్తే మజా రాదు. సో అందుకే మ్యాథ్స్ తాలూకా జేఈఈ మెయిన్స్ తాలూకా క్వశ్చన్స్ ఈరోజు ఎత్తుకొచ్చాను. మంచి క్వశ్చన్స్ అవి లాస్ట్లో చేయిస్తాను, అవి చేయండి. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఏ డాట్ బి తాలూకా ఫార్ములా తెలుసుకున్నాం, అంతే, ఇంకేం లేదు. మాడ్యులస్ ఆఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్, ఇది నేర్చుకున్నాం. అంటే నీకు ఏ బార్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ 5 ఇచ్చేసాడు, బి బార్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఇంకోటి 5 or 10 ఇచ్చేసాడు, వాటి మధ్యలో యాంగిల్ సపోజ్ థీటా ఇచ్చేసాడు. అప్పుడు నువ్వు ఏ డాట్ బి థీటా 60 degrees ఇస్తాడు, అప్పుడు ఏ డాట్ బి అనేది నువ్వు ఈజీలీ తీయగలవు. కానీ నీకు మ్యాగ్నిట్యూడ్స్ ఇవ్వకుండా నీకు డైరెక్ట్ వెక్టర్ ఈక్వేషన్ ఇచ్చేస్తే, ఏ తాలూకు ఈక్వేషన్ ఇది, బి తాలూకు ఈక్వేషన్ ఇది, 2i cap 3j cap అలా, అప్పుడు నువ్వు ఏ డాట్ బి ఎలా చేస్తావు, ఏ డాట్ బి ఎలా చేస్తావు అది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకే, సో సపోజ్ ఏ బార్ అనేది సపోజ్ i cap ప్లస్ j cap ప్లస్ k cap ఇచ్చేసాడు. అండ్ బి బార్ అనేది 2i cap ప్లస్ 3j cap ప్లస్ k cap ఇచ్చేసాడు. ఓకే, అప్పుడు నువ్వు ఏ డాట్ బి ఎలా చేస్తావు? నీకు 2 వెక్టర్స్ తాలూకా ఎడిషన్ గుర్తుందా? ఎడిషన్ నువ్వు ఎలా చేసేవాడివి? ఏ తాలూకా ఎక్స్ కాంపోనెంట్ అండ్ బి తాలూకా ఎక్స్ కాంపోనెంట్ యాడ్ చేసి పక్కన i cap పెట్టేసేవాడివి, ప్లస్ ఏ తాలూకా వై కాంపోనెంట్, బి తాలూకా వై కాంపోనెంట్, పక్కన j cap, తర్వాత ఈ రెండు యాడ్ చేసి పక్కన k cap అలా పెట్టేసేవాడు కదా. సిమిలర్లీ ఏ డాట్ బి కూడా అంతే. ఏ డాట్ బి అంటే ఏంటి? మల్టిప్లికేషనే కదా. సో నువ్వు ఇదేంటిది, ఇది 1, ఇది 1, ఇది 1, ఏ తాలూకా ఎక్స్ కాంపోనెంట్, బి తాలూకా ఎక్స్ కాంపోనెంట్ మల్టిప్లై చేసి 1 into 2 2, వై మల్టిప్లై చేసి 1 into 3 3, 1 into 1 1, ఈ మూడిటికి యాడ్ చేసి పక్కన i cap j cap k cap పెట్టక యాడ్ చేసి డైరెక్ట్ యాడ్ చేసి ఎంత అయింది? 6 అయింది. ఓకే, సో ఏ డాట్ బి తాలూకా ఆన్సర్ అనేది ఎప్పుడు కూడా ఒక స్కేలార్ వస్తుంది, రిజల్టెంట్ అనేది స్కేలార్ వస్తుంది, అది గుర్తుపెట్టుకో. అందుకే i cap j cap k cap వేయలేదు. ఇప్పుడు ఇలా ఎందుకు అయింది, ఇలా డైరెక్ట్గా ఎందుకు మల్టిప్లై చేసాం, i cap j cap k cap ఎందుకు పెట్టలేదు, అవన్నీ తెలుసుకుందాం. అవి తెలుసుకోవాలంటే నీకు డాట్ ప్రొడక్ట్ తాలూకా ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. అండ్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ i cap j cap k cap కి డాట్ చేస్తే ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి, అప్పుడు నీకు తెలుస్తుంది. అండ్ ఇది తెలుసుకోవాలి, ప్రూఫ్ కదా అని స్కిప్ చేయకూడదు, ఇది పక్కా తెలుసుకోవాలి. ఓకే, అండ్ సపోజ్ ఇక్కడ మైనస్ ఇచ్చేసాడు అనుకో, ఇక్కడ మైనస్ పెట్టాడు, అప్పుడు -1 into 1 ఇక్కడ -1 అవుతుంది, అప్పుడు ఇక్కడ 4 అయిపోతుంది. ఓకే, అలాగే. అండ్ సపోజ్ నీకు ఇక్కడ 8 ఇవ్వలేదు, అంటే ఇక్కడ ఏ ఉందా, ఇక్కడ 8 ఇవ్వలేదు, నీకు i cap j cap ఇచ్చాడు, అప్పుడు ఏమవుతుంది? i cap j cap ఇచ్చాడంటే ఇక్కడ 0 k cap ఉన్నట్టు. ఓకే, 0 k cap, అప్పుడు 0 into 1 0 అవుతుంది, అప్పుడు ఆన్సర్ 5 అవుతుంది. ఓకేనా? హెడ్డింగ్ పెట్టుకోండి, ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ అనుకోని. ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఏ డాట్ బి అనేది ఈక్వల్స్ టు బి డాట్ ఏ. ఏ డాట్ బి అనేది ఈక్వల్స్ టు బి డాట్ ఏ. దీని వాల్యూ అండ్ దీని వాల్యూ సేమ్ వస్తుంది. ఓకే, ఏ డాట్ బి అన్నా బి డాట్ ఏ అన్నా ఒకటే. సెకండ్ ప్రాపర్టీ, ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ సి బార్ ఉందనుకో, అరే సేమ్ ని ఎల్జబ్రా లాగారా, ఎక్స్ వై ప్లస్ జెడ్ ఏంటి, ఎక్స్ వై ప్లస్ వై ఎక్జెడ్ కదా, అలాగే ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి అంతే. దీన్ని ఏమంటారు? డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు కదా. డిస్ట్రిబ్యూటివ్ లా గుర్తుందా? డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సపోజ్ ఏ బార్ మైనస్ బి బార్ ఉందనుకో, బై సి బార్ మైనస్ డి బార్. ఓకే, ఈ రెండింటికి డాట్
ఈ టూ వెక్టర్స్ ఏ బార్ మైనస్ బి బార్ అనేది ఒక వెక్టర్, సి బార్ మైనస్ డి బార్ అనేది ఒక వెక్టర్. ఓకే, ఈ టూ వెక్టర్స్కి డాట్ చేయాలి. ఎలా చేస్తావు? ఇప్పుడు ఏ బార్ని ఫస్ట్ పట్టు, ఏ బార్ డాట్ సి బార్, ఏ బార్ డాట్ సి బార్. ఇప్పుడు ఏ బార్ డాట్ మైనస్ డి బార్, ఏ బార్ డాట్ మైనస్ డి బార్ అంటే మైనస్ను ఫస్ట్ పక్కకు తీసి ఏ బార్ డాట్ డి బార్ చేసేస్తావు. ఓకేనా? అప్పుడు మైనస్ ఏ బార్ డాట్ డి బార్ అవుతుంది. ఇప్పుడు ఏ బార్ అయిపోయింది. ఇప్పుడు మైనస్ బి బార్ను పట్టు, మైనస్ బి బార్ డాట్ సి బార్. మైనస్ బి బార్ ఎలాగైంది? ఇదేంటి? ప్లస్ ఆఫ్ మైనస్ బి బారే కదా. మైనస్ బి బార్ అని ఒక వెక్టర్, ఇది ప్లస్ ఆఫ్ మైనస్ డి బార్. సి బార్ అండ్ మైనస్ డి బార్ అనే ఒక వెక్టర్, ఏ బార్ అండ్ మైనస్ బి బార్ అనే ఒక వెక్టర్. ఇప్పుడు మైనస్ బి బార్ అండ్ సి బార్ చెయ్యు, మైనస్ బి బార్ డాట్ సి బార్ అవుతుంది. మైనస్ బి బార్ డాట్ మైనస్ డి బార్, మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి ప్లస్ బి బార్ డాట్ డి బార్ అవుతుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్. అండ్ థర్డ్ ప్రాపర్టీ, సపోజ్ ఒక వెక్టర్ ఏ బార్ ఉంది, దాంతో ఒక కాన్స్టెంట్ కే మల్టిప్లై అయ్యేస్తుంది k1, అండ్ ఆ వెక్టర్ అనేది k2 ఇంటూ బి బార్ అనే ఒక వెక్టర్తో మల్టిప్లై చేస్తుంది. ఇదొక వెక్టర్ అండ్ ఇదొక వెక్టర్. ఇప్పుడు నువ్వు ఈ k1 k2ని పక్కకు తీసేయచ్చు. k1 k2ని పక్కకు లాగేసి a1 డాట్ ఏ బార్, అదే ఏ బార్ డాట్ బి బార్ కింద రాయొచ్చు. ఓకేనా? అది ఇక్కడ చేసినట్టే రా. చూడు, మనం ఏం చేసాం, అక్కడ ఏ బార్ డాట్ మైనస్ బి బార్ అని ఉండేది కదా. అప్పుడు ఈ మైనస్ అనేది ఒక కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ పక్కకు తీస్తాం, మైనస్ని పక్కకు తీసి ఏ బార్ డాట్ బి బార్ రాసామా. అలానే ఇంకో ఎగ్జాంపుల్, సపోజ్ 4i క్యాప్ మైనస్ 5j క్యాప్ ఉందనుకో. ఏం చేస్తావు? ఈ 4ని మైనస్ 5ని పక్కకు తీసేస్తావు, అంటే మైనస్ 20 ఐ క్యాప్ డాట్ జే క్యాప్. ఇప్పుడు నువ్వు ఈ ఐ క్యాప్ డాట్ జే క్యాప్ తీయడం నేర్చుకుంటావు ప్రాపర్టీస్ అయిన తర్వాత. ఓకేనా? ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఫోర్త్ అనుకుంటా, ఫోర్త్ పాయింట్ ఏంటంటే, సపోజ్ ఏ బార్ అండ్ బి బార్ అనేవి పర్పెండిక్యులర్లీ ఉన్నాయి. ఏ బార్ అండ్ బి బార్ కి మధ్య ఉన్న యాంగిల్ 90 డిగ్రీ. అప్పుడు ఏ డాట్ బి అనేది 0 అవుతుంది. ఏ డాట్ బి అనేది 0 అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా క్వశ్చన్స్లో మీకు అవసరం పడుతుంది. ఏ డాట్ బి అనేది 0 ఇఫ్ ఏ అండ్ బి ఆర్ పర్పెండిక్యులర్. ఏ అండ్ బి ఆర్ పర్పెండిక్యులర్ అనగానే నీకు ఏ డాట్ బి 0 అని గుర్తొచ్చేయాలి, అంతే, ఇంకేట్ లేదు. ఓకే, అలా ఎందుకు? ఏ డాట్ బి తాలూకు ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ 90 కాబట్టి ఇది 0. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, సపోజ్ ఏ బార్కి నువ్వు ఏ బార్తోనే డాట్ చేసావు అనుకో, అప్పుడు ఏ తాలూకా మాడ్యులస్ తాలూకా స్క్వేర్ అవుతుంది. ఏ డాట్ ఏ అంటే ఏంటి? ఏ తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఏ తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ ఏ బార్. టూ వెక్టర్స్ ఉన్నాయి, ఏ బార్ అండ్ ఇంకో వెక్టర్ ఉంది ఏ బార్. ఈ రెండు ఏ బార్. ఎందుకు? దీని మ్యాగ్నిట్యూడ్ సేమ్, డైరెక్షన్ కూడా సేమ్. అప్పుడు ఇది ఏ బార్, ఇది కూడా ఏ బార్ అవుతుంది. వీటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత? ఏ బార్ ఏ బార్. టేల్ జాయిన్ చెయ్యు, మధ్య యాంగిల్ 0 డిగ్రీ. ఓకే, సో 0 డిగ్రీ అండ్ కాస్ 0 1 కాబట్టి ఇది మాడ్యులస్ ఆఫ్ ఏ స్క్వేర్ అయింది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ప్రాపర్టీస్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ తాలూకా ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్ ఎలా చేయాలి, ఐ క్యాప్ డాట్ జే క్యాప్, ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు హెడ్డింగ్ వేసుకోండి, ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ తాలూకా డాట్ ప్రొడక్ట్, అదే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ అని వేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ అంటే ఏంటి? నీకు ఎక్స్ యాక్సిస్ తెలుసు కదా, ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అనేది ఇలాగ పర్పెండిక్యులర్లీ. ఓకే, జెడ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక యూనిట్ వెక్టర్ ఏంటి? ఐ క్యాప్. అంటే ఎక్స్ యాక్సిస్ తాలూకా డైరెక్షన్ ఐ క్యాప్, వై యాక్సిస్ తాలూకా డైరెక్షన్ జే క్యాప్, జెడ్ యాక్సిస్ తాలూకా డైరెక్షన్ కే క్యాప్. ఈ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ అంటారు దీన్ని. అంటే ఈ 3 వెక్టర్స్ అనేవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్లీ ఉన్నాయి. మ్యూచువల్లీ అంటే ఏంటి? నువ్వు ఏ ఒక్క వెక్టర్ని చూసినా ఆ వెక్టర్ అనేది మిగతా 2 వెక్టర్స్తో 90 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. ఐ అనేది జేతో 90 డిగ్రీ యాంగిల్ చేస్తుంది, ఈ ఐ అనేది కేతో కూడా 90 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. జే అనేది కేతో 90 చేస్తుంది, జే అనేది ఐతో 90 చేస్తుంది, కే అనేది జేతో 90 చేస్తుంది, కే అనేది ఐతో 90 చేస్తుంది. ఈ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్లీ అంటారు. ఏ ఒక్కటికి చూసినా అవి మిగతా రెండిటితో 90 డిగ్రీ యాంగిల్ చేస్తుంది.
ఇప్పుడు గడికి 90 డిగ్రీ 90 డిగ్రీ 90 డిగ్రీ అంటున్నాం కాబట్టి నీకు ఏ డాట్ బి అనేది 0 తాలూకా ప్రాపర్టీ గుర్తు రావాలి. ఓకే, ఐ అనేది జేతో 90 చేస్తుంది, కేతో 90 చేస్తుంది. అంటే ఐకి నువ్వు జేతో డాట్ చేస్తే 0 వస్తుంది, కేతో డాట్ చేసిన 0 వస్తుంది. జేకి నువ్వు ఐతో డాట్ చేసిన 0 వస్తుంది, జేకి నువ్వు కేతో డాట్ చేసిన 0 వస్తుంది. కేకి నువ్వు ఐతో డాట్ చేసిన 0 వస్తుంది, కేకి నువ్వు జేతో డాట్ చేసిన 0 వస్తుంది. ఓకే, ఐ డాట్ కే అన్న కే డాట్ ఐ అన్న ఒకటే, జే డాట్ ఐ అన్న ఐ డాట్ జే అన్న ఒకటే. ఓకే, టెన్షన్ పడక. సో నువ్వు ఒక యూనిట్ వెక్టర్, ఒక ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్ అంటే ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్లో ఒక యూనిట్ వెక్టర్ని పట్టి మిగతా వాటితో డాట్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. ఓకే, అండ్ సపోజ్ నువ్వు ఐ డాట్ ఐ చేసావు అనుకో, ఐని ఐతోనే డాట్ చేసావు, ఒక వెక్టర్ని ఆ వెక్టర్తోనే డాట్ చేసావు, అప్పుడు ఆన్సర్ అనేది ఆ వెక్టర్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా స్క్వేర్ అవుతుంది. ఆ వెక్టర్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా స్క్వేర్ అవుతుంది. ప్రాపర్టీ చదివాం కదా. జే డాట్ జే చెయ్యు, ఒక వెక్టర్ని దానితోనే నువ్వు డాట్ చేస్తున్నావు, అప్పుడు జే తాలూకా స్క్వేర్ వస్తుంది. కే డాట్ కే, కే బార్ డాట్ కే క్యాప్ డాట్ కే క్యాప్, కే క్యాప్ తాలూకా స్క్వేర్ వస్తుంది. ఐ తాలూకా యూనిట్ వెక్టర్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. దీని మ్యాగ్నిట్యూడ్ 1, దీని మ్యాగ్నిట్యూడ్ 1. అంటే ఈ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్లో ఒక వెక్టర్ని దాంతోనే నువ్వు మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, మిగతా వాటితో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఇక్కడ మల్టిప్లై అంటే డాట్, క్రాస్ కాదు. ఇక్కడ నేను ఈరోజు డాట్ ప్రొడక్ట్ మాత్రమే చెప్తున్నా. మల్టిప్లై అన్నానంటే డాట్ ప్రొడక్ట్ ఈ లెక్చర్ కోసం, నెక్స్ట్ లెక్చర్ క్రాస్. ఓకే, ఈ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్లో ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్లో దానితోనే దానికి నువ్వు డాట్ చేస్తే 1 వస్తుంది, మిగతా వాటితో డాట్ చేస్తే 0 వస్తుంది. బాగా గుర్తుపెట్టుకో, దానితోనే దానికి డాట్ చేస్తే 1 వస్తుంది, మిగతా వాటితో డాట్ చేస్తే 0 వస్తుంది. దానితోనే దానికి డాట్ చేస్తే 1 వస్తుంది, మిగతా వాటితో డాట్ చేస్తే 0 వస్తుంది. గుర్తుపెట్టుకో. అయ్యి ఈజీ, పోయం అయిపోతుంది. దాంతోనే దానికి డాట్ చేస్తే 0 వస్తుంది, అసలు దాంతోనే దానికి డాట్ చేస్తే 1 వస్తుంది, మిగతా వాటితో డాట్ చేస్తే 0 వస్తుంది. ఓకే, దానితోనే దానికి డాట్ చేస్తే 1 వస్తుంది, మిగతా వాటితో డాట్ చేస్తే 0 వస్తుంది. దానితోనే దానికి డాట్ చేస్తే 1 వస్తుంది, మిగతా వాటితో డాట్ చేస్తే 0 వస్తుంది. 0 వస్తుంది. ఈ ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ అనేవి ఇంట్రోవర్ట్స్ లాగా అనమాట. అంటే దానితోనే అది మాట్లాడుకుంటే 1, కానీ మిగతా వాటితో మాట్లాడితే 0. నచ్చదు అలాగే. సో ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ తాలూకు ప్రాపర్టీస్ నేర్చుకున్నావు, ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ తాలూకు డాట్ ప్రొడక్ట్ నేర్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఒక వెక్టర్ ఏ బార్ ఏఎక్స్ ఐ క్యాప్ ఏవై జే క్యాప్ ఏజెడ్ కే క్యాప్, ఒక వెక్టర్ని ఇలానే కదా రాస్తారు, తెలుసు కదా. ఏ తాలూకు ఎక్స్ కాంపోనెంట్ ఐ క్యాప్, ఏ తాలూకు వై కాంపోనెంట్ జే క్యాప్, ఏ తాలూకు జెడ్ కాంపోనెంట్ కే క్యాప్. అండ్ సపోజ్ బీ బార్ అనేది బీ తాలూకు ఎక్స్ కాంపోనెంట్ ఐ క్యాప్, బీ తాలూకు వై కాంపోనెంట్ జే క్యాప్ అండ్ బీ తాలూకు జెడ్ కాంపోనెంట్ కే క్యాప్. ఇప్పుడు నీకు ఏ డాట్ బి చేయమన్నాడు. ఏ డాట్ బి ఇప్పుడు నువ్వు ఎలా చేస్తావు? ఇప్పుడు ఏ డాట్ బి చేయి. నువ్వు ఏ డాట్ బి ఎలా చేస్తావు? ఏ డాట్ బి ఏఎక్స్ ఐ క్యాప్ ఏవై జే క్యాప్ ఏజెడ్ కే క్యాప్. బి చెయ్యు. బిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ బివై జే క్యాప్ ప్లస్ బిజెడ్ కే క్యాప్. ఇప్పుడు డాట్ చేయి. డాట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏఎక్స్ని పట్టు. ఏఎక్స్ డాట్ బిఎక్స్, ఏఎక్స్ డాట్ బిఎక్స్ ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్, ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్. ఏఎక్స్ బిఎక్స్ కాన్స్టెంట్స్ కాబట్టి ఏఎక్స్ బిఎక్స్ని తీసాం, ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఉంచాం. ఇప్పుడు ఈ ఏఎక్స్ని దీంతో మల్టిప్లై చేయి. ఏంటి? ఏఎక్స్ ఐ క్యాప్ డాట్ బివై జే క్యాప్. ఏఎక్స్ని బివైని తీసి పక్కకి, మిగిలింది ఏంటి? ఐ క్యాప్ డాట్ జే క్యాప్. ఇప్పుడు ఐ క్యాప్ డాట్ జే క్యాప్ ఏంటి? 0. అర్థమైందా? సో ఇక్కడ 0 వస్తుంది. సిమిలర్లీ ఏఎక్స్ ఐ క్యాప్ డాట్ బీజెడ్ జే క్యాప్, ఇది కూడా 0 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ కే ఉంది, వేరే వేరే ఉన్నాయి కాబట్టి డాట్ చేస్తే 0 వస్తుంది. ఐ అండ్ కే వేరే వేరే కాబట్టి 0 వస్తుంది. సపోజ్ ఐ అండ్ ఐ చేసావు అనుకో, అప్పుడు నీకు 1 వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఏఎక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏవై పట్టు. ఏవైని బిఎక్స్తో చెయ్యి. ఇప్పుడు ఏవైని బిఎక్స్తో చేస్తే ఏమవుతుంది? 0 కదా. ఇక్కడ జే ఉంది, ఇక్కడ ఐ ఉంది, సో ఇక్కడ 0 వస్తుంది. ఏవైని
బీవైతో చెయ్యు. ఇప్పుడు 0 రాదు, ఎందుకు? ఇక్కడ జే ఉంది, ఇక్కడ కూడా జే ఉంది. ఇక్కడ నువ్వేం చేస్తావు? ఏవై బీవై పక్కకి తీసేస్తావు, జే క్యాప్ డాట్ జే క్యాప్, ఇది 1 అయిపోతుంది. ఓకే, అండ్ ఏవైని ఇప్పుడు నువ్వు బీజెడ్తో చెయ్యు. ఇక్కడ జే, ఇక్కడ కే, ఇక్కడ 0 అయిపోతుంది. ఓకే, ఏఎక్స్ అయిపోయింది, ఏవై అయిపోయింది. ఇప్పుడు ఏజెడ్ని నువ్వు బిఎక్స్తో చెయ్యు. ఇక్కడ కే ఉంది, ఇక్కడ ఐ ఉంది, 0 వస్తుంది. ఓకే, ఏజెడ్ని నువ్వు బీవైతో చెయ్యి. ఇక్కడ కే ఉంది, ఇక్కడ జే ఉంది, 0 వస్తుంది. ఇప్పుడు ఏజెడ్ని బీజెడ్తో చెయ్యి. ఇక్కడ కే ఉంది, కే ఉంది, సో 1 వస్తుంది. సో ఏజెడ్ బీజెడ్ కే క్యాప్ డాట్ కే క్యాప్. సో నీకేంటి మిగిలింది? ఇదొక టర్ము, ఇదొక టర్ము, అండ్ ఇదొక టర్మ్ మిగిలింది. ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ 1, జే క్యాప్ డాట్ జే క్యాప్ 1, కే క్యాప్ డాట్ కే క్యాప్ 1. సో ఆన్సర్ అనేది ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏవై బీవై ప్లస్ ఏజెడ్ బీజెడ్. ఓకే, అంటే ఏ తొలక ఎక్స్ కాంపోనెంట్ ఇంటూ బి తొలక ఎక్స్ కాంపోనెంట్, ఏ తొలక వై కాంపోనెంట్ ఇంటూ బి తొలక వై కాంపోనెంట్, ఏ తొలక జెడ్ కాంపోనెంట్ ఇంటూ బి తొలక జెడ్ కాంపోనెంట్ యాడ్ చేయాలి. ఓకేనా? అందుకే ఏ తొలక ఎక్స్ కాంపోనెంట్ ఇంటూ బి తొలక ఎక్స్ కాంపోనెంట్ ఏఎక్స్ బిఎక్స్, ఏ తొలక వై కాంపోనెంట్ బి తొలక వై కాంపోనెంట్, ఏ తొలక జెడ్ కాంపోనెంట్ బి తొలక జెడ్ కాంపోనెంట్, ఈ మూడింటిని యాడ్ చేస్తారు అనమాట. ఓకేనా? అండ్ ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్స్ అనేవి పక్కన రావు, ఎడిషన్లో వస్తాయి. ఎడిషన్లో నువ్వు ఈ రెండింటికి యాడ్ చేసి ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ పెడతావు, కానీ మల్టిప్లికేషన్ అది డాట్ ప్రొడక్ట్లో అలా చేయవు, డైరెక్ట్ మల్టిప్లై చేసి యాడ్ చేసేస్తావు. సింపుల్. ఇప్పటి వరకు నువ్వు ఏమేమి నేర్చుకున్నావు? ఇప్పటి వరకు నువ్వు ఏ డాట్ బి అనేది మాడ్యులస్ ఆఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ కాస్ థీటా, అది నీకు తెలుసు. ఓకే, ఇంకేంటి నేర్చుకున్నావు? ఏ అండ్ బి అనేది పర్పెండిక్యులర్లీ అయితే ఏ డాట్ బి అనేది 0 అవుతుంది. ఇంకేంటి నేర్చుకున్నావు? ఏకి నువ్వు ఏతోనే డాట్ చేస్తే ఆన్సర్ అనేది మాడ్యులస్ ఆఫ్ ఏ తాలూకా స్క్వేర్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏం నేర్చుకున్నావు? సపోజ్ నీకు ఏ బార్ అని ఒక వెక్టర్ అండ్ బి బార్ అని ఒక వెక్టర్ ఇచ్చేసాడు, మ్యాగ్నిట్యూడ్స్ కాదు వెక్టర్స్ ఇచ్చేసాడు. అప్పుడు నువ్వు ఏ తాలూకా ఎక్స్ కాంపోనెంట్ ఇంటూ బి తాలూకా ఎక్స్ కాంపోనెంట్, ఏ తాలూకా వై కాంపోనెంట్ ఇంటూ బి తాలూకా వై కాంపోనెంట్, ఏ తాలూకా ఎక్స్ కాంపోనెంట్ ఇంటూ అదే జెడ్ కాంపోనెంట్ ఇంటూ బి తాలూకా జెడ్ కాంపోనెంట్, ఈ మూడింటిని యాడ్ చేస్తావు. అండ్ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, సపోజ్ ఏ బార్ ప్లస్ బి బార్, దీని మ్యాగ్నిట్యూడ్ ఏంటి తెలుసు కదా నీకు? √a² ప్లస్ b² ప్లస్ 2 AB cos థీటా. అండ్ ఇప్పుడు నీకు ఏబి కాస్ థీటా అంటే ఏ డాట్ బి అని తెలుసు. సో నువ్వు దీనికే √a² ప్లస్ b² ప్లస్ 2 ఏ డాట్ బి అని రాయొచ్చు. ఓకేనా? ఇలా కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నుంచి నువ్వు కాస్ థీటా కనిపెట్టచ్చు, ఆ 2 వెక్టర్స్ మధ్య ఉన్న యాంగిల్ కనిపెట్టచ్చు. కాస్ థీటా ఏమవుద్ది? ఏ డాట్ బి బై మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి. నీకు 2 వెక్టర్స్ ఈక్వేషన్ ఇచ్చేస్తే ఏ బార్ తాలూకా ఈక్వేషన్, బి బార్ తాలూకా ఈక్వేషన్, అప్పుడు నువ్వు వాటి మధ్య ఉన్న యాంగిల్ కనిపెట్టగలవు. ఎలాగా? 2 వెక్టర్ ఈక్వేషన్ ఇచ్చేసాడు కాబట్టి ఏ డాట్ బి తీయడం నీకు వచ్చు. ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్స్, జెడ్ కాంపోనెంట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేసేస్తావు. దాని తర్వాత న్యూమరేటర్ అయిపోయింది. డినామినేటర్ ఎలాగా? నీకు ఈక్వేషన్ ఇచ్చేసాడు, ఏ తాలూకా ఈక్వేషన్ ఇచ్చేసాడు అంటే దాని మ్యాగ్నిట్యూడ్ తీయడం వచ్చు కదా. ఈక్వేషన్ ఇచ్చేసి ఎలా చేస్తావు? √x కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ వై కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ జెడ్ కాంపోనెంట్ స్క్వేర్, ఏ వచ్చింది. సిమిలర్లీ బి కూడా వచ్చేస్తుంది, √bx² ప్లస్ by² ప్లస్ bz². సో న్యూమరేటర్ వచ్చు, డినామినేటర్ వచ్చు, డివైడ్ చేస్తావు, కాస్ థీటా వచ్చేస్తుంది. కాస్ థీటా వచ్చేస్తే యాంగిల్ వచ్చేస్తుంది. ఓకే, చెప్తాను ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సపోజ్ ఏ బార్ అనేది నీకు ఐ క్యాప్ ఇచ్చాడు, అండ్ బి బార్ అనేది ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, బి బార్ అనేది ఐ క్యాప్ డాట్ జే క్యాప్ ఇచ్చాడు. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. అండ్ ఫైండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ థీటా. ఎలా చేస్తావు? ఎప్పుడైనా యాంగిల్ కనిపెట్టాలంటే డాట్ ప్రొడక్ట్లో ఫార్ములా గుర్తుపెట్టుకో. ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ఏ, అదే ఏ డాట్ బి ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ కాస్ థీటా. యాంగిల్ కనిపెట్టాలి కాబట్టి కాస్ థీటా ఒక పక్క ఉంచుతావు, ఏ డాట్ బి బై మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి పెట్టేస్తావు. ఏ డాట్ బి తీయడం నీకు వచ్చు. ఏ డాట్ బి ఎలా చేస్తావు? ఇక్కడ ఐ క్యాప్ ఉంది, ఐ క్యాప్ అంటే 0 జే క్యాప్ ప్లస్ 0 కే క్యాప్, ఇక్కడ కూడా 0 కే క్యాప్. ఇప్పుడు ఏ తాలూకా ఎక్స్ కాంపోనెంట్ ఇంటూ బి తాలూకా ఎక్స్ కాంపోనెంట్, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఎక్స్ కాంపోనెంట్ ఇంటూ ఎక్స్ కాంపోనెంట్ 1 ప్లస్ వై కాంపోనెంట్ ఇంటూ వై కాంపోనెంట్ 0, 1 ఇంటూ 0 అదే 0 ఇంటూ 1 0, జెడ్ కాంపోనెంట్ ఇంటూ జెడ్ కాంపోనెంట్ 0, పైన 1 వచ్చింది. డినామినేటర్ ఎంత? ఏ తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఏంటి? ఏ తాలూకా మ్యాగ్నిట్యూడ్
x కాంపోనెంట్ తాలూకా స్క్వేర్ ప్లస్ y కాంపోనెంట్ తాలూకా స్క్వేర్ ప్లస్ z కాంపోనెంట్ తాలూకా స్క్వేర్ అంటే 1. b తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఎంత? రూట్ ఓవర్ x కాంపోనెంట్ తాలూకా స్క్వేర్ ప్లస్ y కాంపోనెంట్ తాలూకా స్క్వేర్ ప్లస్ z కాంపోనెంట్ తాలూకా స్క్వేర్ అంటే √2. సో 1 ఇంటూ √2. సో నీ కాస్ థీటా ఎంత వచ్చింది? 1/√2. కాస్ థీటా 1/√2 అంటే థీటా అనేది 45 డిగ్రీ. సింపుల్. ఓకే. అండ్ ఇంకొచ్చేది ఎగ్జాంపుల్ యాంగిల్ పైన. సపోజ్ ఏ బార్ అనేది నీకు ఐ క్యాప్ ఇచ్చాడు అండ్ బి బార్ అనేది 3/5 ఐ క్యాప్ ప్లస్ 4/5 జే క్యాప్ ఇచ్చాడు. ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ అంటే నీకు ఒకే ఫార్ములా గుర్తురావాలి. ఏంటి? ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ కాస్ థీటా. ఇక్కడ నుంచి కాస్ థీటా ఈక్వల్స్ టు ఏ డాట్ బి బై మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి. ఏ డాట్ బి ఎలా చేస్తావు? ఇదేంటిది? 1 ప్లస్ 0 ఐ క్యాప్, అది 0 జే క్యాప్ ప్లస్ 0 కే క్యాప్. ఏ డాట్ బి చెయ్యు. ఏ తాలూకా ఎక్స్ కాంపోనెంట్ ఇంటూ బి తాలూకా ఎక్స్ కాంపోనెంట్ అంటే 1 ఇంటూ 3/5 అంటే 3/5 ప్లస్ y కాంపోనెంట్ ఇంటూ y కాంపోనెంట్ 0, z కాంపోనెంట్ ఇంటూ ఇక్కడ కూడా z కాంపోనెంట్ 0. ఓకే. 0 బై ఏ తాలూకా మ్యాగ్నిట్యూడ్. ఏ తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఏంటి? రూట్ ఓవర్ 1 తాలూకా స్క్వేర్ ప్లస్ 0 తాలూకా స్క్వేర్ ప్లస్ 0 తాలూకా స్క్వేర్ అంటే 1. √1 వచ్చింది. ఓకే. బి తాలూకా స్క్వేర్ ఏంటి? అదే బి తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఏంటి? రూట్ ఓవర్ 3/5 హోల్ స్క్వేర్ ప్లస్ 4/5 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ అంటే √ ఓవర్ 9/25 ప్లస్ 16/25. 9 16 నీకు 25/25 అయింది ఇక్కడ అంటే 1 వచ్చింది. 1ఏనా? 1. సో ఇది కూడా 1 అనమాట. సో నీకు కాస్ థీటా అనేది 3/5 వచ్చింది. కాస్ థీటా 3/5 వచ్చిందని నీకు ఏంటి గుర్తు రావాలి? కాస్ థీటా 3/5. కాస్ థీటా అంటే ఏంటి? బేస్ బై హైపోటెనస్. బేస్ అనేది 3, హైపోటెనస్ అనేది 5. సో 3 and 5 అయితే ఇక్కడ ఏట్ అవుద్ది? 4 అవుతుంది. అండ్ 3కి ఆపోజిట్ యాంగిల్ అనేది 37 డిగ్రీ అండ్ 4కి ఆపోజిట్ యాంగిల్ అనేది 53 డిగ్రీ. సో థీటా అనేది 53 డిగ్రీ. చాలా ఇంపార్టెంట్ ట్రయాంగిల్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు చెప్పాను ఈ ట్రయాంగిల్ గురించి, చాలాసార్లు చెప్పాను. చాలా స్పెషల్ ట్రయాంగిల్. జేఈ మెయిన్స్, అడ్వాన్స్, ఎంసెట్ అన్నిట్లో వాడతారు ఈ ట్రయాంగిల్. నీకు ఆప్షన్స్లో 53 డిగ్రీ 37 డిగ్రీ అని ఉంటుంది, కానీ నీకు ఈ ట్రయాంగిల్ తెలియదు. ఈ ట్రయాంగిల్ తెలియకపోతే నువ్వు ఎలా చేస్తావు ఇది? జనరల్గా నీకు కాస్ థీటా ఈక్వల్స్ టు 1/2 ఇచ్చాడు అనుకో, అప్పుడు నువ్వు థీటా ఈక్వల్స్ టు 60 డిగ్రీ చెప్పొచ్చు. కాస్ థీటా ఈక్వల్స్ టు 1/√2 ఇచ్చాడు అనుకో, థీటా ఈక్వల్స్ టు 45 డిగ్రీ అని చెప్పొచ్చు. 3/5 అయినప్పుడు ఏం చేస్తావు? చెప్పలేవు. సో ఈ ట్రయాంగిల్ అనేది నీకు గుర్తుంటుంది. ఈ ట్రయాంగిల్ గుర్తుంటేనే చెప్పగలవు. చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా నీకు కాస్ థీటా కానీ లేదా సైన్ థీటా కానీ 3/5 లేదా 4/5 ఇలా వచ్చింది అనుకో, గుర్తుపెట్టుకో. కాస్ థీటా కానీ సైన్ థీటా కానీ 3/5 అయినా 4/5 అయినా నీకు ట్రయాంగిల్ గుర్తు వచ్చేది. ఈ ట్రయాంగిల్ గుర్తు వస్తే నువ్వు ఈజీగా రాయగలవు. ఓకేనా? సపోజ్ నీకు కాస్ థీటా అనేది ఇలా వచ్చింది అనుకో, లైక్ 4/7 అంటే సాల్వ్ చేసాక 4/7 వచ్చింది అనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడేం చేయాలో తెలీదు. సో అప్పుడు ఏం చేస్తావు అంటే థీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/7 అని రాసి వదిలేస్తావు. ఓకేనా? తెలియని నంబర్ ఏదైనా వచ్చేస్తే అప్పుడు ఇలా కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇది అని చేసి వదిలేస్తావు. అంటే నీకు సపోజ్ 1/2, 1/√2, 1, 0 ఇలాంటి తెలిసిన నంబర్స్ వచ్చాయి అనుకో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో, అప్పుడు నువ్వు యాంగిల్ రాస్తావు 60 డిగ్రీ, 90 డిగ్రీ, 0 డిగ్రీ, 45 డిగ్రీ అనుకొని. అండ్ నీకు 3/5, 4/5 వస్తే నీకు ఆ ట్రయాంగిల్ గుర్తు రావాలి. అండ్ ఇవన్నీ కాకుండా ఇలాంటి ఏదైనా ఒక నంబర్ వచ్చింది అనుకో, అప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ నంబర్ అని చెప్పి వదిలేయాలి. ఓకే. ఈ క్వశ్చన్ చేయండి, చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీలీ అయిపోద్ది. జేఈ మెయిన్స్ 2023లో అడిగారు. 2 వెక్టర్స్ ఇచ్చారు, ఇది అండ్ ఇది. ఆర్ పర్పెండిక్యులర్. ఆర్ పర్పెండిక్యులర్ అంటే నీకు ఒకటి గుర్తు రావాలి, 2 వెక్టర్స్ డాట్ ప్రొడక్ట్ 0. ఓకే. వెన్ ఈ ఈక్వేషన్ ఇచ్చాడు, రేషియో ఆఫ్ ఏ బార్ టు బి బార్ ఇస్ x2 దెన్ x. అంటే నీకు ఏ బార్ ఈజ్ టు బి బార్, ఏ బార్ బై బి బార్ కనిపెట్టాలి అంతే, అప్పుడు వచ్చేస్తుంది. ఏమి ఇచ్చాడు నీకు? ఏ బార్ అంటే ఈ ఈక్వేషను అండ్ ఇంకో ఈక్వేషను, ఈ 2 వెక్టర్స్, సపోజ్ ఇది ఏ బార్ అండ్ ఇది బి బార్, ఈ 2 వెక్టర్స్ అనేవి పర్పెండిక్యులర్. అప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఏమవుతుంది? 2a బార్, అదే 2a మైనస్ 3b ప్లస్ 4 × 1 4.
ఈక్వల్స్ టు 0. ఇదొక ఈక్వేషన్ ఉంది. ఇంకో ఈక్వేషన్ ఏంటి ఇచ్చాడు నీకు, 3a మైనస్ అదే ప్లస్ 2b మైనస్ 7 ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 2. నాకు దీన్ని 3తో మల్టిప్లై చేయాలనిపిస్తుంది, దీన్ని 2తో మల్టిప్లై చేయాలనిపిస్తుంది. అప్పుడు కోఎఫిషియంట్స్ అనేవి సేమ్ అవుతాయి. చూడు ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 6a మైనస్ 9b ప్లస్ 12 ఈక్వల్స్ టు 0. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 6a ప్లస్ 4b మైనస్ 14 ఈక్వల్స్ టు 0. అప్పుడు ఈ ఏ తాలూకా కోఎఫిషియంట్ అనేవి సేమ్ అయింది. ఈ రెండు సేమ్ అయితే ఏమవుద్ది, ఈ 2 ఈక్వేషన్ ని మైనస్ చేస్తే ఈ ఏ తాలూకా టర్మ్ అనేది ఎగిరిపోయి బి తాలూకా టర్మ్ అనేది మిగులుతుంది అండ్ బి తాలూకా వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, దీంతో మైనస్ చేస్తే ఇది 0 అయిపోతుంది అండ్ ఇది మైనస్ 13b ఇది ప్లస్ 26 ఈక్వల్స్ టు 0. దీని నుంచి నీకు b అనేది నీకు 2 వస్తుంది, రైట్. ఇప్పుడు b2 వచ్చింది కాబట్టి ఈ రెండిట్లో ఏ ఒక ఈక్వేషన్లో అయినా b పెడితే ఏ తాలూకా వాల్యూ వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ ఈక్వేషన్లో పెడదాం, 6a మైనస్ 9 ఇంటూ 2 ప్లస్ 12 ఈక్వల్స్ టు 0. అప్పుడు 6a ఏమైంది, మైనస్ 18 ప్లస్ 12 ఈక్వల్స్ టు 0. అప్పుడు a ఈక్వల్స్ టు నాకు తెలిసి 1 అవుతుంది, ఎందుకంటే ఇది మైనస్ ఇది 6 అవుతుంది, మైనస్ 6 అవుతుంది, అటు 6 వెళ్ళిపోయి. ఓకే, a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు 2, a ఈక్వల్స్ టు 1 వచ్చింది. సో a బై b వాల్యూ ఏంటి, 1 ఇంటూ 2 అదే 1/2. సో ఈ 1/2 అనేది నీకు x/2కి ఈక్వల్ ఇచ్చాడు. x/2కి ఈక్వల్ ఇచ్చాడు కాబట్టి x క్యాన్సిల్ అయిపోయి x ఈక్వల్స్ టు 1 వచ్చింది ఆన్సర్. x ఈక్వల్స్ ఎంత, ఆన్సర్ 1. ఈ క్వశ్చన్ JEE Mains 2022 ఏమి ఇచ్చాడు, ఇఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ దిస్ వెక్టర్ ఆన్ దిస్ వెక్టర్ ఇస్ 0 దెన్ ఆల్ఫా ఈక్వల్స్ టు. ప్రొజెక్షన్ అంటే ఏంటి, ప్రొజెక్షన్ సపోజ్ ఇది b బార్, ఓకే ఇది a బార్. ఏ బార్ తాలూకా ప్రొజెక్షన్ ఆన్ b బార్ అంటే అర్థం ఏంటి, ఈ a బార్ నుంచి b బార్ పైన డైరెక్ట్గా పర్పెండిక్యులర్లీ లైన్ గీయు. ఓకే, అండ్ ఈ లెంత్ ఏదైతే ఉంది కదా ఈ లెంతే ఏ తాలూకా ప్రొజెక్షన్ ఆన్ b బార్ అని అర్థం. ఓకే, ఇదొక ప్లేన్ అండ్ ఇదొక వెక్టర్. ఈ వెక్టర్ ఇలాగ ఉంది, ఈ వెక్టర్ తాలూకా ప్రొజెక్షన్ ఆన్ దిస్ ప్లేన్ అంటే అర్థం ఏంటి తెలుసా, నువ్వు పైనుంచి ఒక లైట్ వేసావనుకో ఈ వెక్టర్ తాలూకా షాడో ఈ ప్లేన్ పైన ఎంతైతే పడుతుందో ఆ లెంతే ప్రొజెక్షన్ అంటారు అనమాట. ఓకే, నువ్వు పైనుంచి ఒక లైట్ సోర్స్ పైనుంచి పెట్టావనుకో ఈ ఏ తాలూకా షాడో ఇదే కదా, ఈ షాడో తాలూకా లెంతే ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ అని అర్థం. ఓకే, షాడో. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఈ వెక్టర్ తాలూకా ప్రొజెక్షన్ ఆన్ దిస్ వెక్టర్ ఇస్ 0. ప్రొజెక్షన్ 0 అంటే దాని అర్థం ఏంటి, ఇది బి బార్ అండ్ ఇది ఏ బార్ పర్పెండిక్యులర్లీ ఉన్నదనుకో అప్పుడే కదా నువ్వు లైట్ వేసినా దీనిపైన ఈ ఏ వెక్టర్ తాలూకా నీడ పడదు. ఏ బార్ అనేది సమ్ యాంగిల్లో ఉన్నదనుకో అప్పుడు నువ్వు పైనుంచి లైట్ వేస్తే కొద్దిగా నీడ అనేది బి పైన పడుతుంది, కానీ ఏ అనేది పర్పెండిక్యులర్లీ అయితే ప్రొజెక్షన్ అదే లైట్ వేసిన ప్రొజెక్షన్ అనేది ఉండదు. సో ఏ బార్ అండ్ బి బార్ అనేది పర్పెండిక్యులర్, దిస్ వెక్టర్ అండ్ దిస్ వెక్టర్ అనేది పర్పెండిక్యులర్, అంతే. ఇదే చెప్పాలనుకుంటుంది ఈ క్వశ్చన్. అంటే ఈ వెక్టర్ని డాట్ చేసేయాలి, దీని తాలూకు ఎక్స్ కాంపోనెంట్ మల్టిప్లై చేసి 2 into 1 ప్లస్ వై కాంపోనెంట్ 4 into 2, దీని తాలూకు జెడ్ కాంపోనెంట్ అండ్ దీని తాలూకు జెడ్ కాంపోనెంట్ మల్టిప్లై చేయి ప్లస్ -2 into ఆల్ఫా, ఇది 0 వస్తుంది అనమాట. 2 + 8 - 2 ఆల్ఫా ఈక్వల్స్ టు 0 అండ్ ఆల్ఫా నీకు ఏం వస్తుంది 5 వస్తుందా, ఎస్. ఈ క్వశ్చన్ అనేది JEE Mains 2019లో ఇచ్చారు, మంచి క్వశ్చన్ చేయండి వస్తుంది. A1 తాలూకా మ్యాగ్నిట్యూడ్, A1 బార్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ 3, A2 బార్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ 5, A1 బార్ ప్లస్ A2 బార్ తాలూకా రిజల్టెంట్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ 5 ఇచ్చాడు. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఇది. ఓకే, ఇది ఇచ్చాడు, ఏంటి ఫైండ్ చేయమన్నాడు ఇది. దీన్ని ఎక్స్పాండ్ చేయి ఒకసారి, దీన్ని ఎక్స్పాండ్ చేసి ఏమొస్తుంది 2A1 డాట్ 3A2 అంటే 2A1 డాట్ 3A1 అప్పుడు ఏమవుతుంది 2 into 3 6 పక్కకు తీసేస్తావు A1 డాట్ A1. ఓకే, మైనస్ అదే ప్లస్ 2A1 డాట్ -2A2 అంటే -4 పక్కకి తెస్తావు A1 డాట్ A2 వస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని పట్టు 3A2 డాట్ 3A1 అంటే ప్లస్ 9A1 డాట్ A2.
ఓకే ఎస్ 3a2 డాట్ మైనస్ 2a2 అంటే -6 పక్కకి తీస్తావు a2 డాట్ a2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇది 6a1 తాలూకా స్క్వేర్, a1 తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా స్క్వేర్, ఇది మ్యాగ్నిట్యూడ్ తాలూకా స్క్వేర్ అయిపోతుంది కదా, ఇది ప్లస్ 5a1 డాట్ a2 మైనస్ 6a2 తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా స్క్వేర్. ఓకే a1 తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా స్క్వేర్ అంతా 6 ఇంటూ 9 ప్లస్ 5 ఇంటూ a1 డాట్ a2 మైనస్ 6 ఇంటూ a2 తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా స్క్వేర్ 25. సో నీకు ఇది వచ్చేస్తుంది, నీకు a1 డాట్ a2 ఇప్పుడు తెలీదు. అంటే ఇప్పుడు నువ్వు a1 డాట్ a2 కనిపెడితే నీకు ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నువ్వు a1 డాట్ a2 కనిపెట్టాలంటే నీకు ఇంకేమి ఇచ్చాడు, ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ ఏంటి, a1 బార్ ప్లస్ a2 బార్ తాలూకా రిజల్టెంట్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ అనేది 5 ఇచ్చాడు. ఈ రిజల్టెంట్ తాలూకా ఫార్ములా ఏంటి, జనరల్గా √a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ థీటా. ఇప్పుడు ఈ a1 a2 కాస్ థీటా అనేది a1 డాట్ a2 అని చెప్పాను కదా, గుర్తుందా, a1 డాట్ a2. ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి నీకు a1 డాట్ a2 వచ్చేస్తే అక్కడ పుట్ చేసేస్తావు, అయిపోతుంది. సింపుల్. చేయాలేంటి, a1 ఏంటి 9 ప్లస్ a2 ఎంత, a2 తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా స్క్వేర్ ఎంత 25 ప్లస్ 2a1 డాట్ a2. ఓకే ఇప్పుడు నువ్వు బోత్ సైడ్ స్క్వేర్ చేసావు అనుకో, ఇది 25 అవుతుంది. 25 ఈ 25 క్యాన్సిల్ అయిపోయి నీకు a1 డాట్ a2 తాలూకా రిజల్టెంట్ అది a1 డాట్ a2 మైనస్ 9/2 వస్తుంది. ఓకే ఎస్ మైనస్ 9/2 అంటే ఏంటి, -4/5. ఇప్పుడు -4/5 అక్కడ పుట్ చేయి, ఏంటి 6 ఇంటూ 9 మైనస్ 6 ఇంటూ 25 అంటే -16 ఇంటూ 6 కామన్ తీస్తాను, 9 మైనస్ 25 అయింది. ఓకే ప్లస్ 5 ఇంటూ -4/5, 5 ఇంటూ -4/5 అంటే 5 2 25 22.5. సో ఇది -22.5. 16 6 ఎంత 96. ఓకే -96 మైనస్ 22.5 ఎంత అవుద్ది 5 8 1. సో ఇది -118.5 అనేది ఆన్సర్. ఎంత సి -118.5 ఎంతమందికి వచ్చింది. సో ఇది ఒక మంచి క్వశ్చన్, మరీ అంత మంచి ఏం క్వశ్చన్ కాదు, ఇంతకన్నా మంచి క్వశ్చన్లు ఉన్నాయి, చేయిస్తాను, ఇప్పుడే చేయిస్తాను, ఆగండి. చాలా మంచి క్వశ్చన్, చాలా అంటే చాలా మంచి క్వశ్చన్. ఇది ఫిజిక్స్లో అడిగిన క్వశ్చన్ కాదు, ఇది మ్యాథ్స్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్. ఫిజిక్స్లో అన్ని ఈజీ పీజీ ఉన్నాయి కాబట్టి మ్యాథ్స్ నుంచి ఎత్తుకొని తెచ్చాను. మ్యాథ్స్లో కూడా వెక్టర్స్ ఉంటుంది చాలా, అంటే ఫిజిక్స్లో చదివిన చాలా తక్కువే, మ్యాథ్స్లో ఇంకా చాలా చదువుతావు. సో మ్యాథ్స్లో వెక్టర్ ఇది చాలా మంచి క్వశ్చన్. చూడు నీకేమిచ్చాడు, కన్సిడర్ 2 వెక్టర్స్ u బార్ అండ్ v బార్. v బార్ కూడా మొత్తం ఇవ్వలేదు, ల్యాండా అనేది ఇవ్వలేదు. చూడు ల్యాండా కనిపెడితేనే నీకు v బార్ అనేది మొత్తం ఇచ్చినట్టు. ఓకే ది యాంగిల్ బిట్వీన్ దెమ్ ఇస్ ఇంత. ఓకే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఇంత ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి, థీటా అనేది కాస్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ ఇచ్చాడు, అంటే కాస్ థీటా ఇచ్చేసాడు నీకు. కాస్ థీటా ఎంత ఇచ్చాడు, √5/2√7 ఎంత, √5/2√7 కాస్ థీటా ఇచ్చేసాడు. ఓకే ఏమి ఇచ్చాడు నీకు, సపోజ్ ఇది u బార్ అండ్ ఇది v బార్. ఓకే v బార్కి u బార్కి మధ్య ఉన్న యాంగిల్ థీటా, ఆ థీటా అనేది నీకు తెలుసు. ఓకే అండ్ ఇంకేమి ఇచ్చాడు, లెట్ v బార్ అనేది v1 బార్ ప్లస్ v2 బార్, అంటే v బార్ అనేది v1 బార్ అండ్ v2 బార్ అనే 2 వెక్టర్స్ తాలూకా కాంబినేషన్ అన్నమాట. ఏంటి v బార్ అనేది, సపోజ్ v1 బార్ ఇక్కడ ఉందనుకో, v2 బార్ ఇక్కడ ఉందనుకో. ఓకే v బార్ అనేది v1 బార్ అండ్ v2 బార్ తాలూకా 2 వెక్టర్స్ తాలూకా కాంబినేషన్. తర్వాత ఏమి ఇచ్చాడు, v1 బార్ ఇస్ ప్యారలల్ టు u బార్. v1 అనేది ప్యారలల్ టు u బార్ ఇచ్చాడు, అంటే డయాగ్రామ్ ఇది కాదు, డయాగ్రామ్ గీస్తాను చూడు. నీకేంటి u ఇది v ఇది. ఓకే v1 అనేది uకి ప్యారలల్, అంటే v1 అనేది ఇది. ఓకే అండ్ v2 అనేది uకి పర్పెండిక్యులర్, అండ్ v2 అనేది uకి పర్పెండిక్యులర్, అంటే v1 అండ్ v2 అనేది
పర్పెండిక్యులర్ వెక్టర్స్. 2 పర్పెండిక్యులర్ వెక్టర్స్ తాలూకా రిజల్టెంట్ తాలూకా ఫార్ములా ఏంటి? √a² + b² కదా. ప్లస్ 2ab cos θ టర్మ్ రాదు. ఎందుకు? ఆ ab cos θలో 90 డిగ్రీ పెడితే 2ab cos θ టర్మ్ పోతుంది. సో నీకు మిగిలేది √a² + b² మాత్రమే. సో ఈ 2 వెక్టర్స్ తాలూకా రిజల్టెంట్ ఏంటి? v బార్ అనేది v1 బార్ ప్లస్ v2 బార్. ఓకే, ఇప్పుడు ఈ v1 బార్ ప్లస్ v2 బార్ తాలూకా ఫార్ములా ఏంటి? రిజల్టెంట్ v1² + v2² + 2v1v2 cos 90 అది పోతుంది. సో ఇది. సో ఇక్కడ నుంచి నీకు v1² + v2² అనేది v² వచ్చింది అనమాట. ఏంటి? v1 తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా స్క్వేర్ ప్లస్ v2 తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా స్క్వేర్ ఈక్వల్స్ v² వచ్చింది. అండ్ నువ్వు సరిగ్గా చూస్తే నీకు కనిపెట్టమంది కూడా ఇదే. v1 తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా స్క్వేర్ ప్లస్ v2 తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా స్క్వేర్ ఏంటి అవుద్దని. కానీ నువ్వు సాల్వ్ చేస్తే నీకు తెలిసింది ఏంటంటే, సింప్లిఫై చేసాక ఇది v² అవుతుంది అని తెలిసింది. సో నువ్వు ఇప్పుడు కనిపెట్టాల్సింది v² మాత్రమే. అంటే నువ్వు ఒక ల్యాండా కనిపెట్టావు అనుకో, నీకు v వచ్చిందంటే v² వచ్చేస్తుంది, ఆన్సర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ల్యాండా కనిపెట్టు. ల్యాండా ఎలా కనిపెడతావు? ఇప్పుడు ల్యాండా ఎలా కనిపెడతావు చూడు. ల్యాండా కనిపెట్టడానికి ఏమేమి ఇచ్చాడు? u బార్ అనేది 3i క్యాప్ మైనస్ j క్యాప్ ఇచ్చాడు. v బార్ అనేది 2i క్యాప్ ప్లస్ j క్యాప్ మైనస్ ల్యాండా k క్యాప్ ఇచ్చాడు. వాటి మధ్య ఉన్న యాంగిల్ ఇంత ఇచ్చాడు. u తాలూకు ఈక్వేషన్ ఉంది, v తాలూకు ఈక్వేషన్ ఉంది, వాటి మధ్య ఉన్న యాంగిల్ కూడా తెలుసు. సో నీకు ఏ ఫార్ములా గుర్తు రావాలి? a.p తాలూకు ఈక్వేషన్ గుర్తు రావాలి. అదే a.p తాలూకు ఫార్ములా గుర్తు రావాలి. ఏంటి? u.v = u తాలూకు మ్యాగ్నిట్యూడ్ v తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కాస్ θ. ఇది దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేస్తుంది, θ కూడా వచ్చేస్తుంది. అండ్ మధ్యలో ఏదైతే మిస్ అవుతుందో ఆ పార్ట్ కనిపెట్టగలవు నువ్వు. u.v ఏమవుద్ది? 3 × 2 6 ప్లస్ -1 × 1 -1 ప్లస్ 0 × lambda 0. ఓకే, ఈక్వల్స్ టు u తాలూకు మ్యాగ్నిట్యూడ్ √3 తాలూకు స్క్వేర్ ప్లస్ -1 తాలూకు స్క్వేర్ అంటే 1, -1 తాలూకు స్క్వేర్ అంటే 1 ఇంటూ v తాలూకు మ్యాగ్నిట్యూడ్ √4 + 1 ప్లస్ లాంబ్డా తాలూకు స్క్వేర్. ఓకే, కాస్ θ ఎంత నీకు తెలుసు కదా? కాస్ θ √5/2√7. సాల్వ్ చేస్తే నీకు వచ్చేస్తుంది 5 ఇదంతా √10 ఇంటూ √5 ప్లస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ 5/2√7. ఓకే, ఈ √10 అంటే √5 ఇంటూ √2 కదా, √5 ఇంటూ √2 కదా. ఇప్పుడు ఈ √5 మల్టిప్లై అయిపోయి 5 అయిపోతుంది, ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు 2√7 √2 ఇంటూ √5 ప్లస్ లాంబ్డా స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ 2ని నువ్వు √2 ఇంటూ √2 కింద రాయగలవు. ఇప్పుడు ఈ √2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది √14 = 5 ప్లస్ లాంబ్డా స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 4 = 5 ప్లస్ లాంబ్డా స్క్వేర్ అండ్ లాంబ్డా స్క్వేర్ అనేది 9 అయ్యింది. లాంబ్డా స్క్వేర్ 9 అయ్యింది కాబట్టి లాంబ్డా అనేది ±3 అవుతుంది. కానీ నీకు లాంబ్డా అనేది 0 కన్నా పెద్ద ఇచ్చాడు కాబట్టి లాంబ్డా అనేది -3 అవ్వకుండా +3 మాత్రం అవుతుంది. లాంబ్డా వస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడ పుట్ చేసి 2i క్యాప్ ప్లస్ j క్యాప్ మైనస్ 3k క్యాప్ అనేది v బార్. అండ్ ఇప్పుడు v బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ తీయు. √4 + 1 + 9 అంటే 10 √14. నీ దగ్గర v తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఉంది, కానీ నీకు కనిపెట్టమనేది మ్యాగ్నిట్యూడ్ తాలూకు స్క్వేర్. అంటే దీని తాలూకు స్క్వేర్ అంటే 14 ఇస్ ది ఆన్సర్. ఓకే, ఆన్సర్ 14. దీని ఆన్సర్ ఎంత? 14. చాలా మంచి క్వశ్చన్. ఒకవేళ మీరు సొంతంగా చేస్తారంటే మీరు చాలా మంచిగా వెళ్తున్నారు. ఓకే, ఈ క్వశ్చన్ కూడా JEE Mains 2024లో అడిగారు. ఫిజిక్స్ కాదు, మ్యాథ్స్. ఎందుకంటే ఇది ఒక మంచి క్వశ్చన్ కాబట్టి. అండ్ మంచి క్వశ్చన్ ఫిజిక్స్లో అడగరు. ఓకే, మ్యాథ్స్ చాలా మంచి క్వశ్చన్. అంటే అంత మంచి క్వశ్చన్ ఏం కాదు, ఓకే అయిపోద్ది. చూడు, ది రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టర్స్ a బార్ అండ్ b బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు a బార్ ఇచ్చాడు.
అంటే నువ్వు ఏ బార్ అండ్ బి బార్ చేసాక ఏదైతే రిజల్టెంట్ వస్తుందో అది ఏ బార్కి పర్పెండిక్యులర్ అనమాట. అండ్ దాని మ్యాగ్నిట్యూడ్ కూడా ఇచ్చేసాడు, అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ హాఫ్ ఆఫ్ బి. ఓకే, ది యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్. ఓకే, ఏడ్ చేస్తాం. నీకు ఏడ్ ఇచ్చాడు, ఫస్ట్ డయాగ్రామ్ ఏంటి, నీకు ఏ బార్ ఇచ్చాడు అండ్ బి బార్ ఇచ్చాడు. ఆ టూ వెక్టర్స్ తాలూకా రిజల్టెంట్ అనేది ఏ బార్కి పర్పెండిక్యులర్. అంటే ఇలా వస్తుందా? తప్పు. డయాగ్రామ్ ఇలా చాలా మంది గీస్తారు, ఇలా గీయకూడదు. ఎందుకు? ఎప్పుడు కూడా ఒక రిజల్టెంట్ అనేది ఆ టూ వెక్టర్స్కి మధ్య నుంచి పోతుంది కదా. సపోజ్ ఇక్కడ బ్లాక్ ఉంది, నువ్వు ఇలా లాగుతున్నావు, అయితే ఆ రిజల్టెంట్ అనేది మధ్య నుంచి పోతుంది. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తుందా బ్లాక్? నువ్వు ఇలా లాగుతుంటే బ్లాక్ వెనక్కి వెళ్తుందా? వెళ్ళదు కదా. పక్కకి వెళ్తుందా? వెళ్ళదు కదా. మధ్యలో నుంచి వెళ్తుంది. సో ఈ టూ వెక్టర్స్కి మధ్యలోనే దాని రిజల్టెంట్ ఉంటుంది. సో ఏ బార్ ఇది అయింది అనుకో, ఓకే, రిజల్టెంట్ ఇది అన్నాడు. రిజల్టెంట్ అనేది ఏ బార్కి పర్పెండిక్యులర్. సో బి అప్పుడు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి, రైట్? ఇది కరెక్ట్ డయాగ్రామ్. ఓకే, నో ప్రాబ్లం. ఎస్. ఇప్పుడు అదేమిచ్చాడు, అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఆర్ బార్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ అనేది బి బార్ తాలూకా హాఫ్ అని ఇచ్చాడు. ఓకే, అండ్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు ఎలా కనిపెడతావు ట్రై చేయండి. ఓకే, నేను చెప్తాను, ట్రై చేయండి. ఇప్పుడు ఈ బి బార్ ఏ బార్ బి బార్ తాలూకా కాంబినేషన్ ఆర్ బార్. ఓకే, ఇప్పుడు ఈ బి బార్ని ఒకసారి రిజాల్వ్ చేయు. రిజాల్వ్ చేసి చూడు, ఇదేంటవుద్ది? ఇది బిఎక్స్ అవుతుంది, ఇది బివై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ నీకు ఎలాగైపోయింది తెలుసా? సపోజ్ ఇక్కడ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ని ముగ్గురు పర్సన్స్ లాగుతున్నారు. ఏ బార్తో పైకి లాగుతున్నాడు, బివై బార్తో కిందకి లాగుతున్నాడు, బిఎక్స్తో అటువైపు లాగుతున్నాడు. ఓకే, అండ్ ఈ ముగ్గురు లాగాక నీకు రిజల్టెంట్ అనేది ఇటువైపు వెళ్ళింది. అంటే దాని అర్థం ఏంటి? ఈడి లాగింది క్యాన్సిల్ అయిపోయింది. ఏ లాగింది బి లాగింది క్యాన్సిల్ అయిపోయి బిఎక్స్ లాగింది మాత్రమే ఉంది. సో రిజల్టెంట్ అనేది నీకు బిఎక్స్ మాత్రమే వచ్చింది అనమాట. ఓకేనా, బిఎక్స్ మాత్రమే వచ్చింది. అండ్ ముందు డయాగ్రామ్ ఏంటి? ఇది ఏ బార్, ఇది ఆర్ బార్, ఇది బి బార్ కదా. ఓకే, ఇది 90, ఇది థీటా. ఈ బిని నువ్వు రిజాల్వ్ చేసావు అంటే ఇది బి కాస్ థీటా, ఇది బి సైన్ థీటా కదా. అంటే బివై అనేది బిఎక్స్ అనేది బి కాస్ థీటా, బివై అనేది బి సైన్ థీటా. సో బిఎక్స్ ఎంత? బి కాస్ థీటా. ఓకే, అండ్ ఆర్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఎంత? b/2. బీబీ క్యాన్సిల్ అయిపోయి కాస్ థీటా అనేది 1/2 వచ్చింది. అండ్ 1/2 వచ్చిందంటే థీటా అనేది 60 డిగ్రీ అని అర్థం. ఓకే, చాలా మంచి క్వశ్చన్, కాన్సెప్చువల్ క్వశ్చన్ చిన్నది. ఓకే, నీకు ఐడియా ఇక్కడ స్విచ్ అవ్వాలి. ఇక్కడ నీకు ఏది స్విచ్ అవ్వాలంటే ఇది క్యాన్సిల్ అయిపోయి బిఎక్స్ మాత్రమే మిగిలింది. అండ్ బిఎక్స్ మాత్రమే మిగిలింది కాబట్టి అదే రిజల్టెంట్. సో రిజల్టెంట్ అనేది బిఎక్స్, అండ్ బిఎక్స్ ఏంటి నీకు? బి కాస్ థీటా. బి కాస్ థీటా బి క్యాన్సిల్ అయిపోయి కాస్ థీటా 1/2, థీటా ఈక్వల్ టు 60 డిగ్రీ. మంచి క్వశ్చన్. ఓకే, ఈరోజు క్వశ్చన్స్ చేయించాను, మంచి క్వశ్చన్స్ చేయించాను. నాకు తెలిసి ట్రై చేశాను మీకు అర్థం అవ్వాలని. సో డాట్ ప్రొడక్ట్ అనేది మీకు మంచిగా క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నా. ఇంకేం డౌట్ ఉండకూడదు. ఇంతే డాట్ ప్రొడక్ట్, ఇంకేం అడిగేస్తాడు చెప్పండి. నెక్స్ట్ లెక్చర్లో క్రాస్ ప్రొడక్ట్ నేర్చుకుందాం. అండ్ క్రాస్ ప్రొడక్ట్ నుంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి. క్రాస్ డాట్ కలుపుతారు. సో ఈరోజు చెప్పింది రివిజన్ చేయండి. మంచి క్వశ్చన్స్ చేయించాను కాబట్టి ఆ క్వశ్చన్స్ మళ్ళీ మీరు ఒకసారి ట్రై చేయండి. వినీస్ వదిలేస్తే అయిపోదు, మీరు ట్రై చేయండి, అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.